హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఎంవి రామారావు విరచిత అంశంగా ప్రభుత్వ ఉద్యోగం ఇంద్ర పదవైనా అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రభుత్వ ఉద్యోగం ఇంద్ర పదవినా, ఎంవి రామారావు విరచితం. ఇక వినండి ఈ అంశాన్ని. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంద్ర పదవా? ప్రభుత్వ ఉద్యోగం అంటే నేటి కాలంలో ఇంద్ర పదవే. ఎలా ఉన్నా చెల్లుతుందని భావిస్తారు. చిన్న చిన్న కష్టాలున్నా ఆ ఉద్యోగంలో రాయితీలు, ప్రోత్సాహకాలు పుష్కలం. అందుకే ఈ ఉద్యోగం అంటే గత జన్మలో చేసుకున్న పుణ్యఫలంగా చాలామంది భావిస్తున్నారు. వారికి ఉద్యోగం గ్యారంటీతో పాటు 1వ తారీఖు వచ్చేసరికి జీతం బ్యాంకులో పడుతుంది. జీతంతో పాటు నాతం చాలా ఉద్యోగాల్లో దొరుకుతుంది. ముఖ్యంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో అయితే చిలక్కొట్టుడుగా అదనపు ఆదాయం వస్తుందంటారు. ప్రభుత్వం ఈ శాఖలను ఎంతగా ప్రక్షాళన చేద్దామని చూసినా నేను మారేది లేదు అని ఆ శాఖల తీరు రోజు పత్రికల్లో వచ్చే వార్తలే సాక్ష్యం. చేయి తడపనిదే పని భారం, అలాగే పని కాదు. అలాగే ఈ జాడ్యం అన్ని ప్రభుత్వ శాఖలకు వ్యాపిస్తున్నది. అందరూ అవినీతి పరులు కాదు. నిజాయితీ గల అధికారులు, ఉద్యోగులు ఉన్నా వారి మాట చెల్లడం లేదు. దేశంలో 140 కోట్ల మంది జనాభాలో 99% మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. వారిలాగా ఖచ్చితంగా జీతము రాదు. జీతం తీసుకుంటున్న అవినీతి పరులు ఇంకా నాతం కోసం ఆరాటపడి మిగిలిన జనాభాను దోచుకోవటం మన భారతీయ సంస్కృతిలో అలవాటుగా మారింది. వారికి ఆదాయాలు బాగానే ఉన్నా ఇంకా సంపాదించుకోవాలనే కక్కుర్తి నుంచి కళ్ళు తెరిపించాలి వాళ్ళని. ఇతరులకు లేని అనేక సౌకర్యాలు వీరికి ఉన్నాయి. అది గుర్తించేలా చేయాలి. ఉద్యోగ ధర్మాన్ని పాటించేలా చేయాలి. ఆ అవగాహన కల్పించాలి. నిజాయితీగా ఉండి ప్రజల సేవ చేయాల్సిన రాజకీయ నాయకులే తప్పుదారి పడుతుంటే ఉద్యోగులు ఎలా ఉంటారనేది సందేహమే. దానికి ప్రజలే తగిన చర్యలు చేపట్టాలి. అందుకు ధైర్యం కావాలి. అది చేయగలిగితే లంచావతారాలు మాయమవుతారు. అది అంత సులభమైన విషయం కాదు. కానీ ప్రారంభం ఎక్కడో ఒకటి జరగాలి. ఇప్పటికే ప్రభుత్వాలు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను తాత్కాలికంగానే తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో అందరినీ ఆ తరహాలోనే తీసుకోవచ్చు. ఆ పరిస్థితి రాకుండా గ్రహించి ఉద్యోగులు తమ విధిని కరెక్ట్గా చేస్తేనే ప్రజల అండ లభిస్తుంది. వారి ఉద్యోగాలు నిలుస్తాయి. ఇలాగే ఉంటే వారికి మద్దతు ఉండదు, పట్టించుకోరు. భారతదేశంలో 4 కోట్ల మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రతి సంవత్సరం ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వేలాది మందిని తొలగిస్తున్నాయి. కానీ ప్రభుత్వ శాఖలు మాత్రం ఒక్కరిని తీసివేసిన వార్తలు ఎప్పుడన్నా విన్నామా? లేదు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగిని తీసివేయటం జరగదు. వారిపై అవినీతి ఆరోపణలు వస్తే తాత్కాలికంగా సస్పెన్షన్ విధించి విచారణ అనంతరం మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. విచారణలో ఉద్యోగం పోయిన వారు చాలా తక్కువే. ఈ విధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 311 చేర్చి అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించారు. అవసరం లేని ఉద్యోగులను ఏనాడు తొలగించటం లేదు. అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సంచలనం రేపారు. తొలగించి కూడా
అలాగే అర్జెంటీనాలో 50,000 మందిని తొలగించారు. భారతీయ నేతలు ధైర్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది అనుమానమే. వారి ఉద్యోగ రక్షణగా ఆర్టికల్ 311 ఉంది. వారికి ఉద్యోగులకి రైతులు ఆరుగాలం కష్టపడతారు, కానీ పంటకు గిట్టుబాటు ధర వస్తుందనే గ్యారంటీ లేదు. అడ్డా కూలీకి రోజు కూలీ దొరుకుతుందనే హామీ లేదు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగికి రేపు ఉద్యోగం ఉంటుందని ధీమా ఉండదు. ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు కనీస ఆదాయం వస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రైవేటు ఉద్యోగికి ఎన్నాళ్ళు ఉద్యోగం ఉంటుందనేది గ్యారంటీ లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగికి నెల జీతం టంచన్గా వస్తుంది. ఇటీవల ప్రభుత్వాలు నిధులు లేక 1వ తేదీ బదులు నెలలో ఏదో ఒకరోజు అందజేయటం జరుగుతున్నది. అంతేగాని జీతం లేదని మాత్రం చెప్పే ధైర్యం లేదు. ఆ అవకాశాన్ని చట్టం ఒప్పుకోదు. అంతేకాదు, మొన్నటి వరకు వేలల్లో పింఛను, పదవీ విరమణ సమయంలో లక్షల్లో వేతనం, షేరు, భవిష్యత్ నిధి అందుతాయి. ఇవి కాకపోతే చనిపోతే భార్యకు పింఛను ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాయితీలు, తక్కువ వడ్డీకి అప్పులు లభిస్తాయి. అదే ప్రైవేట్ ఉద్యోగికి ఉద్యోగం మానివేసిన రోజు నుంచి చిల్లి గవ్వెవరు. ఉద్యోగ విరమణ చేసినా మళ్ళీ కష్టపడాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగి గురించి ప్రజలు హర్షించాలి, కానీ అదేమీ గొప్ప కిరీటం కాదని గ్రహించి వాస్తవంలోకి రావాలి ప్రభుత్వ ఉద్యోగులు అంటూ ఎంవి రామారావు గారు ప్రభుత్వ ఉద్యోగం ఇంద్ర పదవినా అంటూ ఒక దెప్పి పొడుపుగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ఆలోచించండి మరి అనే అంశం కింద ఈ విషయాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.